జాతీయ అవార్డు గ్రహీత నటుడు అల్లు అర్జున్ అరెస్టును రాష్ట్ర అధికార యంత్రాంగం తప్పిందంగా అభివర్ణించడాన్ని మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే టి. హరీష్ రావు ఖండించారు. వరుస పాలనా వైఫల్యాలు పౌరుల మరణాలకు దారితీస్తున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన మందలించారు. సినిమా ప్రదర్శనకు హాజరైన సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. అయితే బెనిఫిట్ షోలకు ఎవరు అధికారం ఇచ్చారు? తగిన జాగ్రత్తలు తీసుకోకుండా సినిమాను ఎవరు తెరకెక్కించారు? అసలు దోషులు రాష్ట్ర పాలకులే అని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిందించారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన ఇతర ఘటనలపై దృష్టి సారించిన హరీష్ రావు అనేక విషాదాల్లో ముఖ్యమంత్రి సోదరుల పాత్ర ఉన్నప్పటికీ వారిని ఎందుకు తప్పించారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లికి చెందిన మాజీ సర్పంచ్ సాయి రెడ్డి, రేవంత్ రెడ్డి సోదరుల వేధింపులను ఆరోపిస్తూ సూసైడ్ నోట్ను పెడితే వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? రేషన్ కార్డు సమస్యలు, రుణమాఫీ ఆలస్యంతో మేడ్చల్ వ్యవసాయ కార్యాలయంలో రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడితే సీఎంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని ప్రశ్నించారు. రైతుల మరణాలు, హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు 49 మంది విద్యార్థుల మరణాలకు దారితీశాయని, ఫార్మా గ్రామం కోసం భూసేకరణ కారణంగా లగచర్లో గిరిజనుల జీవితాలను నాశనం చేయడం వంటి క్లిష్టమైన సమస్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమైందని బీఆర్ఎస్ శాసనసభ్యుడు ఆరోపించారు. చట్టం అల్లు అర్జున్ విషయంలోని కాకుండా రేవంత్ రెడ్డి మరియు అతని సోదరులపై కూడా స్పందించాలి. చట్టం నిష్పక్షపాతంగా ఉండాలి మరియు ప్రతి ఒక్కరికి జవాబుదారీగా ఉండాలి అని ఆయన నొక్కి చెప్పారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.